హలో గైస్ వెల్కమ్ టు మై ఛానల్ బ్యాంక్ నిఫ్టీ మాస్టర్స్. ఈరోజు బ్యాంక్ నిఫ్టీ 223 పాయింట్స్ మార్కెట్ అయితే గెయిన్ అయ్యి 52,620 దగ్గర మార్కెట్ క్లోజ్ అయింది. ఈరోజు మార్కెట్ మనం మూవ్మెంట్ చూసుకుంటే 51,168 ఇది లోయెస్ట్ లో, హైయెస్ట్ వచ్చేసి 52,782. అంటే ఆల్మోస్ట్ ఆల్ మార్కెట్ అయితే ఈరోజు ఒక 700 పాయింట్స్ వరకు మార్కెట్ అయితే మూవ్మెంట్ జరిగింది. సో మనం ఏ విధంగా ఎంట్రీ ఇచ్చాము, మనకి ఏ విధంగా ప్రాఫిట్ బుకింగ్ జరిగింది అది చెప్తా చూడండి. యాక్చువల్లీ మార్కెట్ అనేది కంప్లీట్‌గా ఫాలో అవుతుంది. ఎందుకంటే మార్కెట్ అనేది మనం వన్ డే క్యాండిల్ గనక అబ్జర్వ్ చేస్తే, నిన్న ట్రేడ్ సెటప్‌లో మనం ఏమనుకున్నాము, మార్కెట్ యాక్చువల్లీ ఈ రేంజ్ వరకు ఎళ్ళలేదు కాబట్టి, మార్కెట్ ఖచ్చితంగా ఫాలో అవుతుంది. ఇంకా మార్కెట్ వీక్ ఫాలో అవుతుందని చెప్పాము. బట్ యాక్చువల్లీ ఏం జరిగిందంటే, మా మార్కెట్ ఓపెన్ అవ్వడమే ఫుల్ గ్యాప్ డౌన్‌లో ఓపెన్ అయిందన్నమాట. ఎప్పుడైతే గ్యాప్ డౌన్‌లో ఓపెన్ అయింది ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ ఒక బుల్లిష్ క్యాండిల్ వచ్చిందో, మనకు క్లియర్ ఇండికేషన్ ఏంటంటే మార్కెట్ పైకి వెళ్తుంది. సో దానికి కన్ఫర్మేషన్ కోసం నెక్స్ట్ 15 మినిట్స్ క్యాండిల్ కూడా వెయిట్ చేశాను. అదేవిధంగా నెక్స్ట్ 15 మినిట్స్ క్యాండిల్ వెయిట్ చేసిన తర్వాత ఇంకో బుల్లిష్ క్యాండిల్ వచ్చిన తర్వాత ఇక్కడ నేను కాల్ ఆప్షన్ ప్లాన్ చేసుకున్నాను. సక్సెస్‌ఫుల్‌గా ప్రాఫిట్‌ని అయితే బుక్ చేసుకున్నాను. దాని తర్వాత ఎటువంటి ట్రేడ్ తీసుకోలేదు. మార్కెట్ అయితే ఒక రివర్సల్ అయింది. మళ్ళీ ఫాల్ అయిన తర్వాత మళ్ళీ ఏదైతే స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్ ఉంది ఇక్కడ నుంచి మళ్ళీ రీబ్యాక్ అయిందనమాట. మళ్ళీ మార్కెట్ ఎప్పుడైతే రీబ్యాక్ అయ్యి మార్కెట్ ఫాల్ అయ్యి మళ్ళీ రేజ్ అయ్యి మళ్ళీ ఫాల్ అయ్యి ఇక్కడ రేజ్ అయిందో, ఇక్కడ మనం మళ్ళీ కాల్ ఆప్షన్ ప్లాన్ చేసుకున్నాం అనమాట. సో ఇలా ఈ విధంగా మనం 200 పాయింట్స్ వరకు ఈ రోజు అయితే మార్కెట్‌ని అయితే క్యాప్చర్ చేసుకున్నాము. ఇంకా రేపు మార్కెట్ ఎలా ఉండబోద్ది, రేపు మార్కెట్‌లో మనకు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ ఏ విధంగా ఉండబోద్ది అని చెప్తా చూడండి. సో రేపు మార్కెట్ గనక మనం అబ్జర్వ్ చేస్తే యాక్చువల్లీ హ్యూజ్ గ్యాప్ డౌన్‌లో ఓపెన్ అయ్యి మార్కెట్ రివర్సల్ అయింది కాబట్టి నెక్స్ట్ రేపు కూడా మార్కెట్ అనేది కంప్లీట్‌గా పైకి వెళ్తుంది ఫ్రెండ్స్. సో జాగ్రత్తగా ట్రేడ్ చేసుకొని రేపైతే మంచి మొమెంటం అయితే ఉండబోతుంది పైకి. సో ఇంకా మార్కెట్‌లో ట్రేడ్ సెటప్ పెట్టుకుంటే మనం ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ గ్యాప్ అప్ అయినా, గ్యాప్ డౌన్ అయినా ఒక బుల్లిష్ క్యాండిల్ వస్తే మాత్రం మనం కాల్ ఆప్షన్ ప్లాన్ చేసుకోవచ్చు. ఎందుకంటే మార్కెట్ అనేది ఖచ్చితంగా పైకి వెళ్తుంది. ఓకేనా ఫ్రెండ్స్. ఇంకా మార్కెట్‌లో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ కూడా చెప్తాను. రేపు మార్కెట్ గనక మీరు క్లియర్‌గా అబ్జర్వ్ చేస్తే రేపు మార్కెట్ అయితే కంప్లీట్‌గా బయర్స్ వైపే ఉంది ఎక్కువ ఛాన్సెస్. ఇంకా రెసిస్టెన్స్ లెవెల్‌కొస్తే 53,350, 53,094, 52,796 ఇవి రెసిస్టెన్స్ లెవెల్. సపోర్ట్ లెవెల్‌కొస్తే 52,179, 51,790, 51,397. నేను వీడియో ఎండ్‌లో కూడా పెడతా. మీకు కావాల్సిన స్క్రీన్‌షాట్ తీసుకోవచ్చు. అండ్ తిరిగి మళ్ళీ మనం రేపటి వీడియోలో మళ్ళీ మనం కలుద్దాం. నా వీడియో గనుక నచ్చితే వీడియోని లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.